ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోదావరి బనకచెర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గోదావరి బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిజిబిలిటీ నివేదిక సమర్పించిందని వివరించారు. Link project before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters mida mana right to the rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. The వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక్క కానీ ఈ ప్రాజెక్టు మన అప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయో మీరు ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామ సాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మడియట్ విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right or surplus waters by advancing prior utilization, halting Telangana project. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బాల్కాన్ దేశంలో పర్యటించనున్నారు. భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. క్రొయేషియా జాగ్రెబ్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిన్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, ఐటీ, స్టార్టప్లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే భారతీయ వ్యాపారవేత్తలు, వలస జీవులతో మోదీ సమావేశమై వాణిజ్య పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ సర్వే నెంబర్ 739 నుండి 749 వరకు ఉన్న లేఅవుట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల అక్రమాలపై స్థానికుల నుండి ఫిర్యాదులు అందడంతో రంగనాథ్ పరిశీలించారు. రహదారులపై అడ్డంకులు, పార్కుల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ లేఅవుట్లలో అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే వాటిని వెంటనే తొలగించాలి అంటూ హెచ్చరించారు. హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో భూ సర్వేలు, అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హైడ్రా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్ అని మేము రిపోర్ట్ ఇచ్చాము. ఎలాంటి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, మేము క్యాన్సిల్ అయిందని ఇప్పుడు ఎంఆర్ఓ గారు హైడ్రా రంగనాథ్ సార్ ముందటనే మొత్తం క్లియర్గా చెప్పారు. కాబట్టి దయచేసి ఎలాంటి అపోహలు పోకుండా మా వెంచర్లో అన్ని ప్లాట్లు ఉన్నాయి. దయచేసి ఏంటంటే నైట్ల గుండాలను పెట్టి భయభ్రాంతులను చేసి మొత్తం జేసీబీలు పట్టుకొచ్చి ఒక 20-30 మంది గుండాలను తీసుకొచ్చి మా ఇంటి మీద దాడి చేసిండ్రు. అట్లా కూడా స్పందన లేదు. ప్రతి దానికి మేము ఓపిక పడుతున్నాం. ఇంకా ఎన్ని రోజులన్నా కానీ వాళ్ళు మమ్మల్ని కొట్టినా, తిట్టినా, దేనికైనా మేము భరిస్తాం. చెప్పిన వెంటనే స్పందించి తెలుసుకొని శ్రీతులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది. మేము అసోసియేషన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం. తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు. అందులో డీటీ, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్ గారి సర్వేయర్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్,
మా ప్రిన్సిపల్ నుండి కూడా వచ్చారు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, లేదు సార్ వారి పాస్బుక్ లేవు, క్యాన్సిల్ అయినాయి, ప్లాట్లోనే కన్ఫర్మ్ అయింది, వీళ్ళకి హైకోర్టు నుంచి ప్రతి ఆర్డర్ వీళ్ళకి ఎవరు ఉన్నదంటే సార్ ఆశ్చర్యపోయింది, ఏంది విషయం ఏంది అసలు మొత్తం నాకు డీటెయిల్గా నాకు ఒక 3-4 డేస్లో మీరు ఇచ్చిందని. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఈ నరేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. గుత్తేదారుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు సెక్షన్ ఇంజనీర్ నరేష్ గుత్తేదారుడిపై ఒత్తిడి తీసుకురావడంతో చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారుల ప్రణాళిక ప్రకారం బాధిత గుత్తేదారుడి నుంచి 80,000 నరేష్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీ నరేష్ ను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. హరిపేడ మరియు కొరివి మండలాలకు సంబంధించినటువంటి వర్క్స్ కొరకు మహబాద్ నివాసి అయినటువంటి 2 వ్యక్తులు టెండర్స్ వేయడం జరిగింది. లోయెస్ట్ టెండర్ వేసినటువంటి వ్యక్తికి మెయింటెనెన్స్ గురించి టెండర్స్ అలాట్ చేయడం అయింది. అయితే వారికి 20 lakhs లిమిట్ వరకు మాత్రమే వర్క్ చేయాల్సి ఉండగా సంబంధిత ఏఈ అండ్ డిఈ ఎంపీడీసీఎల్ వారు కంటిన్యూయేషన్ వర్క్లో వాళ్ళకు 20 lakhs కన్నా ఎక్కువ వర్క్స్ ఉన్నందున ఆ వర్క్స్ ఎక్స్టెన్షన్ కొరకు మరియు ఆ 20 lakh పరిమితిని కూడా పెంచుటకు గాను అప్లికేషన్ పెట్టుకోగా ఏఈ గారు డిఈ గారు దాన్ని సబ్మిట్ చేశారు. చివరికి ఎస్సీ గారు అయినటువంటి నరేష్ గారి వద్దకు వచ్చి ఫైల్ ఆగింది. ఆ ఫైలు ఎందుకు ఆగింది అని చెప్పి ఫిర్యాదుదారుడు ఆయన క్లాస్ 1 కాంట్రాక్టర్ పలుమార్లు నరేష్ గారి చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఆ ఫైల్ మూవ్ చేయలేదు. సో దాని కారణము తెలుసుకోగా తనకు ₹1,00,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తే లేదు ₹1,00,000 కంపల్సరీ కావాలి అని అతని వద్ద ఉన్నటువంటి 20,000 తీసుకొని మిగిలిన ₹80,000 ఇవ్వాల్సింది అని ఖచ్చితంగా చెప్పడంతో ఎస్సీ గారికి లంచం డబ్బులు ఇచ్చి అతని పని పూర్తి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యూనిఫామ్ కోసం ప్రిన్సిపల్ ₹1,500 వసూలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఏకరూప దుస్తులను అతి తక్కువ ఖర్చుతోనే 2 జతల యూనిఫామ్లు, కళాశాల ఐడి కార్డులను ఇస్తున్నామని ప్రిన్సిపల్ జ్యోతిర్మయ అన్నారు. దీంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై మండిపడ్డారు. ఈ విషయంపై విద్యార్థినులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ చొరవతో తమ తల్లిదండ్రుల అనుమతితోనే బయట ధరల కంటే తక్కువ ధరకు యూనిఫామ్ కుట్టిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. సెకండ్ ఇయర్ ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో యూనిఫామ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు. 700కి 2 యూనిఫామ్స్ విత్ ఐడి కార్డ్. అండ్ మేము బయట స్టిచ్ చేసుకుంటే 1,500 పడుతుంది పర్ 1 యూనిఫామ్. సో బయట స్టిచ్ చేయించుకున్న దానికంటే ఇక్కడ తీసుకున్నది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మేడం పైన చెప్పినవన్నీ రూమర్స్. దిస్ ఈజ్ మాధవి, ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్. ఈరోజు మా కళాశాలలో మేడంపై కంప్లైంట్ ఇచ్చారంట యూనిఫామ్ గురించి. మేడం ఇక్కడ 700కే గుర్తిస్తున్నారు, 1,500 బయట మేము గుర్తించుకున్నాం. అట్లనే స్టిచ్చింగ్ కూడా చేపిస్తారంట. ఐడి కార్డ్ ₹100, టోటల్ 700కి యూనిఫామ్ గుర్తిస్తారు. మేడం కుట్టడం వల్ల 700 కాబట్టి నాకు చాలా ఏదైతే ఇప్పుడు యూనిఫామ్స్ గురించి అడుగుతున్నారో అది ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది అయితే కాదండి. 4 అంటే ఈ కాలేజ్ ఇంతకుముందు 4 సంవత్సరాల నుంచి యూనిఫామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని కాలేజీలకు ఉంది. కాకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్లో మాట్లాడి అలాగే టీచర్స్ స్టాఫ్ మీటింగ్లో దీని మీద ఒక డెసిషన్ తీసుకుని పిల్లలకి అందరికీ ఒకే రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. కాకపోతే ఇది మేము వ్యక్తిగతంగానో లేదంటే మా లాభం కోసమో చేసింది కాదు, పిల్లల గురించి పిల్లల మేలు కోసం చేసింది. తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ సౌకర్యం కోసం అందరికీ తక్కువ రేట్లో రావాలనే ఉద్దేశంతో మాత్రమే చేసాము. ఇంతకుముందు కాలంలో కూడా ఇదే విధంగా చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి.
మాకు అక్కడ అడ్మిషన్స్ కూడా హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఎక్సైజ్ అధికారులు అమీర్పేట్లో అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో పార్టీలకు సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయగా ఒకరు పరారులో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో దీక్షిత్, వరుణ్, తేజ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లింగంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కళ్ళు దుకాణంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి తాగడానికి వెళ్లిన అమరేష్ అనే వ్యక్తి ర్యాపిడో డ్రైవర్తో ఓ మహిళ గొడవ పడింది. రోజు అమ్మాయిని ఎక్కించుకొని ఎందుకు వెళ్లానని నిలదీయడంతో ఇద్దరు పరస్పరం వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇంకో 2 మహిళలను తీసుకొచ్చి మరి అమరేష్ పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన అమరేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులమని చెప్పి లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17న రాత్రి కదిరి పులివేందుల జంక్షన్లో పశువులను తరలిస్తున్న లారీ డ్రైవర్లపై దుండగులు పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దారి మళ్లించి లారీలను ఎలా తీసుకెళ్తారో చూస్తామంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని వివరించారు. అంత డబ్బులు లేవని లారీ డ్రైవర్లు చెప్పడంతో వారిపై దాడికి యత్నించారని పోలీసులు వివరించారు. లారీలో నిలబెట్టుకొని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలేరో వాహనంలో కొంతమంది వచ్చి తాము పోలీసులు అని చెప్పేసి ఆ డ్రైవర్లను బెదిరించి వాళ్ళ వద్ద 20,000 రూపాయలు డిమాండ్ చేసి చివరకు 6,000 రూపాయలు గుంజుకొని తీసుకుని వెళ్లిన విషయంలో ఆ వెహికల్ సంబంధించిన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద ఒక కేసు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా వారిని గుర్తించి కుటాకులకు చెందిన ఆంజనేయుల నాయక్, తర్వాత నాగభూషణ, కదిరి టౌన్ రాజీవ్ గాంధీ కాలనీకి చెందినటువంటి పుల్లాయప్పగా గుర్తించి అరెస్ట్ చేసి ఎవరో కోర్టుకు హాజరుపరచగా వాళ్ళు రిమాండ్ విధించడంతో వాళ్ళు సబ్ జైలుకు తరలించారు. జంక్షన్ లో 2 లారీలు నిలబెట్టుకొని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలేరో వాహనంలో కొంతమంది వచ్చి తాము సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణము, అనుమతులు, వివాదాలు, వాటి రాజకీయ నేపథ్యంలో అఖిలపక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులను అందరినీ ఆహ్వానించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలలో తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కూడా ప్రతిపక్షాల సూచనలు అడగడం జరిగింది.
ఇందులో రాజకీయ ప్రేరేపితమైన అంశాలు లేవు. రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోటి ఈ సమావేశాన్ని మంత్రి గారు ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని, బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించినా మాకు అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో, అది శాసనసభలో కావచ్చు, బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులు అందరం కూడా వివరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించినాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి గోదావరి జలాలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం. ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి, ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అనంటే, రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించాం. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం, ఒకే పార్టీ, వాళ్ళే 10 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది. అంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్. వై? బికాజ్ దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. అక్క వరదని బట్టి టీఎంసీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి కరువు వచ్చింది అనుకో, గోదావరి ఎండిపోయింది అనుకో, అదే డీప్ కట్ అక్క. ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది, లాస్ట్కి వచ్చే వరకు. ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసాను కదా, ఇంద్రావతి, పెన్నా, వైన్ రకరకాల వచ్చి అక్కడొకటి యాడ్ అవుతుంది. సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్లో లేదు. ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్కి పోయే వరకు ఎక్కువ వాటర్ ఉంది. డీప్ కట్లో ఒకేసారి వచ్చి పడుతుంది, విత్ ఇన్ డేస్లో ఆ వాటర్ వస్తుంది. సో అప్పుడు క్లియర్గా వీళ్ళు 400 టీఎంసీ తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు 400 టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి
క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీల దాకా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్గా 100 చూపిస్తున్నాడు, 300 టీఎంసీకి. యాక్చువల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్గా మీటింగ్ మినిట్స్ని మనం రోజు వాళ్ళేమో పొద్దుగాల 5 గంటలకు లేస్తారక, మనమేమో 11 అయితే ప్రాబ్లం అక్కడ వస్తున్నది. సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ ఏం తెచ్చుకుంటున్నాం అక్క. ఇదేంటంటే అబ్రప్ట్గా మొదలైంది కాదు. 2016లోనే దీనికి ఒక చర్చ జరిగింది, 19లోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చింది, 25కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే ఎవరినో బ్లేమ్ చేయడానికంటే మనం ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటే బెటరు. ఈరోజు ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించి మీరందరూ వచ్చి, నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా, ఈ రిలేట్ మీటింగ్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించింది కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేయండి, అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. ఇది ఆల్ పార్టీ ఎంపీస్కి, రాజ్యసభ, లోక్సభ అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు, ఎందుకంటే మన కర్ణాటకతోని ఏం రిలేషన్, ఆంధ్రప్రదేశ్తో కూడా సేమ్ రిలేషన్, మనకేం లేదు. అప్పర్ కానీ లోయర్ కానీ ఈక్వల్గా వాళ్ళందరితో కలిసే ముందుకు వెళ్దాం. దానికోసమని అందరూ కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఈ మీటింగ్లో జరిగిన మీటింగ్ మినిట్స్ అన్ని కూడా చేసి మళ్ళీ చేసుకొని మంత్రి గారికి నాకు ఇవ్వండి, అడిగిన సమాచారం ఇవ్వండి, భవిష్యత్ ప్రణాళికల మీద కూడా కంప్లీట్గా రిప్రజెంటేషన్స్ వీటన్నిటిని కూడా ఇచ్చేయండి. దాస్ అండ్ గౌరవ్ కోఆర్డినేట్ చేసుకోండి ఇది, ఎందుకంటే డిపార్ట్మెంట్ అదర్ ఇష్యూస్లో బిజీగా ఉంటుంది. ఈ కన్సెన్సస్ ప్రాసెస్లో మంత్రి గారి డైరెక్షన్లో మీరిద్దరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా.